బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు తెలుగు ప్రాంతాలలో కలకలం రేపుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతుంది. బెంగళూరు రేవ్ పార్టీలో ట్విస్ట్ నెలకొంది. బెంగళూరు రేవ్ పార్టీ, బెంగళూరు రేవ్ పార్టీ, బెంగళూరు రేవ్ పార్టీ. తెలుగు ప్రాంతాలలో కలకలం రేపుతున్న రేవ్ పార్టీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి? రేవ్ పార్టీ ఎంట్రీ ఫీ 50 లక్షల? రేవ్ పార్టీ ఎందుకు ఇల్లీగలు? రేవ్ పార్టీలో పాము విషయాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఇప్పుడు అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే, అసలు పార్టీ చేసుకుంటే పోలీసులు దాడి ఎందుకు చేస్తారు? రేవ్ పార్టీలో అంత ఇల్లీగల్ ఈవెంట్స్ ఏముంటాయి అనేదే క్వశ్చన్. రీసెంట్గా జరిగిన రేవ్ పార్టీ బెంగళూరులో గోపాల్ రెడ్డి గారి జీఆర్ ఫామ్ హౌస్లో వాసు గారి బర్త్డే పార్టీ సందర్భంగా జరిగింది. ఈ పార్టీలోని మొత్తం 101 మందిలో 25 మంది యంగ్ ఉమెన్, సెలబ్రిటీస్ మరియు తెలుగు ప్రాంతాల ప్రజలే ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. పార్టీలో MDMA కొకైన్ డ్రగ్స్తో పాటు 15 హై అండ్ క్రాక్స్ను కూడా ఉపయోగించినట్లు సమాచారం. రేవ్ పార్టీ అనేది సాధారణంగా క్లబ్ ఆర్ అదర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ప్లేసెస్ వద్ద జరిగే డ్యాన్స్ పార్టీ. ఈ స్టైలు 1990 ప్రారంభంలో మొదలైంది. రేవ్ పార్టీలో లైవ్ మ్యూజిషియన్స్తో కలిపి పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్స్, గోగో డాన్సర్స్ మరియు ఫైట్ డాన్సర్స్ పర్ఫామ్ చేస్తారు. రేవ్స్ పార్టీకి టైం పరిమితి ఉండదు. డే ఆర్ నైట్ ఆర్ కొన్నిసార్లు 24 గంటలు కూడా పార్టీ జరుగుతుంది. మోస్ట్లీ ఈ రేవ్ పార్టీల కోసం అన్ఆక్యుపైడ్ హోమ్స్ లేదా అన్యూజ్డ్ వేర్ హౌజెస్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. పార్టీ జరిగినంతసేపు దాన్ని సీక్రెట్గా ఉంచుతారు. వీరికి మిషన్ మెసేజ్, మొబైల్ మెసేజింగ్, సీక్రెట్ ఫ్లయర్స్ లేదా వెబ్సైట్స్ ద్వారా పోలీసులు వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేలా చేస్తుంది. రేవ్ పార్టీలు ఎక్కువగా అర్ధరాత్రి నుండి మార్నింగ్ వరకు నాన్ స్టాప్ లైవ్ మ్యూజిక్ మరియు డీజేతో పాటు అన్లిమిటెడ్ ఆల్కహాల్ని కూడా సప్లై చేస్తారు. ప్రస్తుతం రేవ్ పార్టీలు మరియు క్లబ్బులు ప్రపంచం అంతటా మ్యాక్సిమం యునైటెడ్ స్టేట్స్ మొత్తం ఉన్న దేశాల్లో కనిపిస్తాయి. కొన్ని రేవ్ పార్టీస్లో పాము విషయాన్ని కూడా ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు. ఈ పాము విషయంలో ఉండే అనాల్జేసియా లేదా నొప్పి తెలియకుండా ఉండే న్యూరోటాక్సిన్ల వల్ల నిద్రమత్తు రాకుండా ఉండటము మరియు లైంగిక ప్రేరేపణ లక్షణాలు కూడా కలిగిస్తాయని, అందుకోసమని పాము విషయాన్ని ఉపయోగిస్తారని చెప్తున్నారు. రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు 50 లక్షలని కొంతమంది చెప్తున్నారు. ఒక్క నైట్ పార్టీ కోసం అంత ఖర్చు పెడతారా అనేది నా అభిప్రాయము. ఇంకా నా లాంటి వాళ్ళు అయితే 50 లక్షలు సంపాదించడానికి జీవితాన్ని ధారపోయాలేమో.